హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిలో. ఈరోజు వీడియో ఏంటంటే మా మామ వాళ్ళ అమ్మకు నాయనకు బియ్యం ఇస్తుండనమాట మా మామ పితరామాస అనమాట. నిన్నది వీడియో ఇది. ఎంగిలి పూల బతుకమ్మ అంటారు కదా. ఇక పంతులు గారు వచ్చిన తర్వాత కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకొని పోవాలన్నమాట పంతుల్ని. ఇక తర్వాత ఇక పంతులు వచ్చేటప్పటికి ఇంకా మా అత్తమ్మ అన్నీ రెడీ చేసి పెట్టిందనమాట. ఫోటో పెట్టి మంచి బొట్లు పెట్టి పూలు గిట్ల పెట్టి అలంకరణ మొత్తం చేసి పెట్టిందనమాట. ఇక పంతులు గారు వచ్చిన తర్వాత దీపం ముట్టించి మా మామ దీపం ముట్టించి ఇంకా పూజ స్టార్ట్ చేసిరనమాట పంతులు గారు. మళ్ళీ ఆ పంతులు వచ్చినాకనే అన్నీ రెడీ చేయాలంటే వాళ్ళు ఉండరు కదా. ఫుల్ అందరు పెతరామస రోజు బియ్యం ఇస్తారనమాట. ఇంకా టైమే ఉండదు వాళ్ళకి. ఇంకా రాగానే పూజ చేసుకొని ఇంకా వేరే వాళ్ళ ఇంటికి కూడా పోవాలి కదా. ఇక పూజ చేసిండు. ఇక ఆరతి ఇస్తుండే అనమాట. అందరికీ ఆరతి తీసుకొని తర్వాత ఇంకా గరిక చేతికి పెట్టి నల్ల నువ్వులు తోటి ఇక ఏమంటారు, ఇక అందరు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ తాతలు ముత్తాతలు నాయనమ్మలు ఇక వాళ్ళ పెదనాయనలు అందరూ ఇక మా మామ అందరి పేర్లు చెప్పిండు అనమాట. చెప్పి ఇక పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రదక్షిణలు చేస్తాడు. కొంచెం చేత కాదు కదా, లేచి నిమ్మలంగా మోకాలు నొప్పులు అనమాట. బాగా అస్సలు నడవలేడు కట్టలేకపోతే. ఇక పూజ అయిపోయింది. ఇక బొట్టు ఇట్లా పెట్టి ప్రసాదం ఇచ్చింది అనమాట పంతులు గారు. తర్వాత ఇక కూరగాయలు, బియ్యము, చింతపండు, పప్పులు ఇంకా వాళ్ళకి ఇక దక్షిణ ఇచ్చి ఇక కాలు మొక్కాలన్నమాట. కాలు మొక్కిన తర్వాత ఇక 11 అయింది. 11కి అట్లా పూదేనికి పోతున్నాం అనమాట మేము మోర్ దగ్గరికి అంటే కూరగాయల మార్కెట్ అనమాట. ఎంత ఎండ కొడుతుంది చూడండి. 11:30కే ఫుల్ ఎండ. అసలు ఎండాకాలం లాగానే ఉన్నాయి ఎండలు. అయితే ఉబ్బరం కూడా అసలు ఎండాకాలంలో ఉబ్బరిచ్చినట్టే ఉబ్బరిస్తుంది. ఇక అక్కడ ఎండల పాపం చూడు పువ్వులు పెట్టుకొని కూర్చున్నారనమాట అందరు. తంగేడు పువ్వులు, ఏమంటారు ఆనగాకులు, గుమ్మడాకులు, గునుగు పువ్వులు అన్నీ ఇక మరీ ఘోరం. అసలు టూ మచ్ రేట్లు ఉన్నాయి పువ్వులు అయితే. ఇక్కడ అడిగిన నేను ఒక్క కట్ట గునుగు పువ్వులు అయితే 2 50 రూపాయలు చెప్పారనమాట. 2 50 అని ఇక 100కి 5 అట్లా ఇచ్చిరనమాట. ఈమె దగ్గర తెచ్చిన నేను. తంగేడు పువ్వులు అయితే మరీ ఘోరం. ఒక్కటే కొమ్మ 30 రూపాయలు అన్నది. 50 రూపాయలకు 2 తీసుకొచ్చిన నేను. ఇక పట్టుకుచ్చుల పువ్వులు అయితే పావు కిలో అయితే 50, అర్ధ కిలో అయితే 80 అన్నారు. అర్ధ కిలో తీసుకొని వచ్చిన అనమాట. పట్టుకుచ్చుల పూలతోటే మంచిగా కనిపిస్తుంది అనమాట. బంతి పూలు పట్టుకుచ్చుల పూలతోటి మంచిగా ఉంటుంది బతుకమ్మ. ఇంకా అర్ధ కిలో పట్టుకుచ్చుల పూలు తెచ్చిన. చూడండి ఎంత బాగుంటాయి. మేమైతే పట్టుకుచ్చుల పూలు అంటాము. కొంతమంది అయితే సీతమ్మ వారి జడలు అంటారు. మేమైతే పట్టుకుచ్చుల పూలు అని అంటాం అనమాట. మేము చిన్నప్పుడు అయితే అసలు చిన్న బతుకమ్మ 3 రోజుల నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద బతుకమ్మ ఇవేదాకా ప్రతిరోజు చిలకలలో పోయి పువ్వులు తెంపుకొచ్చి పెట్టేదనమాట. రిబ్బి పెట్టుకునేది కలర్లు ఇట్లా అద్దుకొని. ఇంకా తర్వాత మా అత్తమ్మ ఇంటికి వచ్చిన తర్వాత బతుకమ్మ వేరుస్తుంది. మధ్యలో ఆనగాకులు వేసి ఏమన్నా ఇట్లా ఎక్స్ట్రాలు కొసలు ఇట్లా ఉంటాయి కదా, అన్నీ ప్లేటుకు సరిగ్గా సమానంగా ఉంచాలన్నమాట. ఉంచి మొత్తం అందులోనే వేయాలి ఆకులు. తర్వాత ఇంకా పసుపు కుంకుమ వేయాలి. బతుకమ్మ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆకులు వేసి ఒక ప్లేట్లో పీట మీద పెట్టి పేరవాలి, కింద పెట్టొద్దు. ప్లేట్ పెట్టి ప్లేట్లో ఆకులు వేసి పసుపు కుంకుమ వేసి ఇక శాస్త్రానికి కంపల్సరీ తంగేడు పువ్వు పెట్టాలన్నమాట. బతుకమ్మల తంగేడు పువ్వుతోటే బతుకమ్మ అనమాట. తర్వాత ఇంకా కొంచెం ఇట్లా యాపాకు ఎందుకు తెచ్చినామంటే కడుపులో నింపడానికి. నిండా లోపల మంచిగా కడుపు నిండా పోస్తేనే బతుకమ్మ మంచిగా ఉంటుంది అనమాట. లేకపోతే పువ్వులన్నీ ఊడిపోతాయి అనమాట. ఇక తంగేడు చూడండి అసలు ఏమైనా కనబడుతుంది ఆ బతుకమ్మలో. ఇక శాస్త్రాన్ని పెట్టాలి కాబట్టి తెచ్చిదనమాట నేను. ఇక తంగేడు పువ్వు, తర్వాత బంతి పూలు, తర్వాత ఇక పట్టుకుచ్చుల పూలు కలర్ఫుల్గా మంచిగా కనబడుతుంది. ఈ యాపాకు కూడా పక్కకు మా ఇంటి పక్కకే ఉందన్నమాట యాప చెట్టు. ఇక కొమ్మలు తీసుకొని వచ్చి యాపాకు రుబ్బి మధ్యలో కడుపులో పోయాలన్నమాట బంతి పూలు. మళ్ళీ పట్టుకుచ్చుల పూల పైన మళ్ళీ బంతి పూలు పెట్టి మళ్ళీ తర్వాత ఇక గునుగు పువ్వులు ముత్యాల పువ్వు అయితే మేము చిన్నప్పుడు తెంపుకొచ్చేదనమాట. మేము 3 ఫ్రెండ్స్ ఉండేది. రేణుక, హేమలత, నేను. 3 పోటీ పడి మరి ఏ పని చేసినా కానీ ఎక్కువ తెంపి మంచిగా పితరామాస చిన్న బతుకమ్మ నుండి పెద్ద బతుకమ్మ దాకా రోజు
పువ్వు తెంపి కలర్లు అద్ది పెట్టేదనమాట. పెద్దగా ఎవరిది పెద్దగా ఉంటుంది, మాది పెద్దగా ఉంటుందా మీది పెద్దగా ఉంటుందా అని పోటీ పడి పువ్వు తెంపుకొచ్చేదనమాట. తెంపుకొచ్చి రంగులు అద్ది పెడితే ఇక మా అమ్మగిని ఎవరు అమ్మలు వాళ్ళకి బతుకమ్మ వేసేదనమాట. కానీ మా అయితే అందరి ఒక్క తీరుగు ఉండేది. కానీ ఎప్పుడైనా సరే మా బతుకమ్మ పెద్దగా ఉంటుంది. మా అమ్మ ఇప్పటికి కూడా పెద్దగా వేస్తుంది బతుకమ్మ. ఇక బతుకమ్మ వేరవడం అయిపోయింది. మళ్ళీ గునుగు పూల పైన చామంతి పూలు, ఇంకా తర్వాత గులాబీ పూలు పెట్టినాము. ఇంకా చిన్న బతుకమ్మ అనమాట. అయితే కాడలు చిన్నగా ఉంటాయి కదా కొన్ని బతుకమ్మలకు, బంతి పూలకు కాడలు చిన్నగా ఉంటే ఏం చేయాలంటే కొబ్బరి చీపురి కొత్తది తెచ్చి ఒక 2-3 ఇంచులు కట్టెపుల్లలు ఇరిచి బంతిపూలకు గుచ్చాలన్నమాట. ఇక అప్పుడు తోకల్లాగా ఉండి మంచిగా కుదురుతుంది అనమాట బతుకమ్మ. మేమైతే అట్లనే చేస్తాం. కొత్తది చీపురు కట్ట తేవాలి, పాతవి వాడొద్దు. కొత్త చీపురు కట్ట తెచ్చి 2-3 ఇంచులు కట్టెపుల్లు ఇరిచి పెట్టాలి. 2 బతుకమ్మలు అయితే ఇంకా పేరవడం అయిపోయింది. మంచిగా వచ్చినాయి. ఇక బతుకమ్మలు వేసిన తర్వాత దేవుని దగ్గరనే పెట్టాలన్నమాట. దేవుని రూమ్ ఉంటే దేవుని రూమ్లో పెట్టాలి, లేకపోతే దేవుని ముందర పెట్టాలి. ఇక సాయంత్రం తీసుకుపోతున్నాం అనమాట. మా అమ్మాయిలు ఇద్దరు లంగా ఓని మెరూన్ కలర్ ఆమె పెద్ద ఆమె, పింక్ కలర్ ఓని ఆమె చిన్న ఆమె అనమాట. జర నవ్వ రాదురా అంటే నవ్వుతున్నా కదా అంటుంది అన్నట్టు చిన్న ఆమె. ఇక సాయంత్రం 7 అయిందనమాట. 6:30, 7 అయింది. ఇంకా బతుకమ్మలు తీసుకొని పోతున్నాం అనమాట. కిందికి గుళ్ళోకి పోతాం అనమాట ఎప్పుడైనా సరే. ఇక బతుకమ్మలు తీసుకొని వచ్చిన తర్వాత మా అత్తమ్మ నీళ్ళార వస్తుంది. నీళ్ళు పోసి దండం పెట్టుకోవాలి. అయితే ఇక బతుకమ్మలు ఇంటి ముందట ఒక 5 సుట్లు ఆడిపోవాలన్నమాట. ఏడికి పోయినా ఇక మా ఇంటి ముందట మా చుట్టాలన్నమాట రాధిక. మా అత్తమ్మ ఊకి నీళ్ళు చల్లితే ముగ్గేస్తుంది అనమాట. రాధిక ముగ్గేసి కొంచెం తులసి చెట్టు పెట్టాలి. అక్కడ మధ్యలో తులసి చెట్టు పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేసి బతుకమ్మలు పెట్టాలి. ఈమె మౌనిక, వీళ్ళు కూడా మా చుట్టాలి. వాళ్ళిద్దరు రాధిక ఆమె వదిన మరదలు అనమాట. ఇక మౌనిక తెచ్చిపెట్టిన తర్వాత ఇక రాధిక కూడా తెస్తుంది. రాధికనేమో ఆడబిడ్డ, మౌనికనేమో వదిన అనమాట. బతుకమ్మలు పట్టుకున్నాము ఆడబిడ్డ, నిలబడ్డామే వదిన మరదలు అనమాట. వాళ్ళు మా చుట్టాలే. ఇక బతుకమ్మలు మేమే 2 ఇండ్లు అనమాట బతుకమ్మలు చేసేది ఈడ. అయితే ఇక ఎవరైనా 2 బతుకమ్మలు చేయాలి, ఒక్కటి చేయొద్దు. ఇక 6 బతుకమ్మలు ఏమైంది అక్కడ పెట్టి ఇంకా ఇంటి ముందట ఒక 5 సుట్లు ఆడాలి కదా. 5 సుట్లు ఆడుతున్నాం అనమాట. మాకు ఎవ్వరికి పాటలు రావన్నమాట. పాటలు రాకపోయినా సరే 5 సుట్లు ఆడాలని ఆడుతుంటే ఇక మా మామకు జర పాటలు వస్తాయి అనమాట. ఇక పాట చెప్తున్నాం. మా మామ పాట చెప్తుంటే ఇంకా ఒక 5-6 సుట్లు కొంచెం ఎక్కువనే ఆడినాం. ఇక ఆడిన తర్వాత ఇంకా మళ్ళీ గుళ్ళకి పోయినాం అనమాట. మాకు చాలా దూరం ఏమి ఉండదు గుడి. మా ఇంటి ముందు గల్లే అనమాట. మాది 4th గల్లీ అయితే ముందు గల్లీ శివాలయం అనమాట. మాకు ఏదైనా అగరబత్తుల స్మెల్ కూడా వస్తుంది. గుళ్ళే దీపం ముట్టించింది కూడా మాకు స్మెల్ వస్తుంది అనమాట. అంత దగ్గర ఉంటుంది. ఇక తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగినాం అనమాట మా ఇంటి దగ్గరనే. ఇక మళ్ళీ గుళ్ళకి పోతే అందరు ఉంటారు కదా, ఇక్కడే ఒక ఫోటో దిగి ఇక గుళ్ళకి పోయినాం అనమాట. ఇంతమంది మేము ఆడింది ఒక 5 సుట్లు. ఇది గుడి అనమాట, శివాలయం, బాపునగరు ముక్తేశ్వర స్వామి ఆలయం. మేము పోయేటప్పటికి ఇక అందరు నిలబడ్డారనమాట బతుకమ్మలు ఆడబెట్టి. ఇక అందరితోటి ఒక 2-3 నిమిషాలు అట్లా మాట్లాడి బతుకమ్మలు అక్కడ పెట్టి ఇక స్టార్ట్ చేసిరనమాట ఆడడం బతుకమ్మలు. ముక్తేశ్వర ఆలయం, బాపునగర్. ఇంకా పాటలు పెట్టుకొని ఇక డాన్సులు అనమాట. ఇక డాన్సులు పాటలు పెడదామంటే కాపీరైట్ వస్తుందన్నమాట. ఇంకా మామూలుగా వాయిస్ ఓవర్ చెప్తామనేసి ఇంకా వాయిస్ ఓవర్ చెప్పినట్టు ఏ పాట పెట్టినా కానీ కాపీరైట్ వస్తుందన్నమాట. మా బతుకమ్మలు అంటే ఇప్పుడు ఇది కొంచెం ప్లేస్ చిన్నగా ఉంటుంది అనమాట. చాలా బతుకమ్మలు కదా, కొంతమంది పెట్టి ఒక 5-6 సుట్లు ఆడి తీసుకొని పోతారనమాట. అందరు ఒకసారి పెట్టి తీయరనమాట. ఇక బతుకమ్మలు ఆడి ఒకటి చిన్నది ప్లాస్టిక్ది చెట్లు పెట్టేది ఉంటుంది కదా, అట్లా ఆ ప్లాస్టిక్ దాంట్లో వదిలేస్తారు అన్నట్టు నీళ్ళు పెట్టి. అందరు వదిలేసిపోయారు కదా, మళ్ళీ ఆమె గుళ్ళె అంకమ్మ అని పనిచేస్తుంది అన్నట్టు. ఇక అవన్నీ తీసేస్తుంది అనమాట. తీసేసిన తర్వాత మేము బతుకమ్మలో వదులుతున్నాం అన్నట్టు. అట్లా ఊర్లలోనైతే మంచిగా చెరువులు ఉంటాయి, చెరువులలో వదిలి వస్తారు అన్నట్టు. ఇక హైదరాబాద్లో ఏముంటాయి, గల్లీలో ఏం లేకపోతే ఒక టబ్బులో నీళ్ళు పట్టైనా వదులుతారు అంతే.
మాకేమో గుడికాడ ఇక ప్లాస్టిక్ దాంట్లో వదిలి నీళ్ళు పట్టి దాని నిండా వదులుతారు. ఇక అది నిండంగానే ఆమె తీసేస్తుంది అనమాట. ఆ నీళ్ళు తీసుకొని అందరి నెత్తులలో చల్లుకోవాలన్నమాట. అంతే. ఓకే అండి, మా బతుకమ్మ అయితే ఇట్లా అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.